మూర్తి 2025న బంగ్లాదేశ్లోని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 27 ఏళ్ల దీపుచంద్రదాస్ అనే వ్యక్తిని ఒక గుంపు దారుణంగా చంపేసింది. కారణం, అతను ప్రవక్తను అవమానించాడని బ్లాస్ఫేమీ, ఒక అపవాదు ప్రచారం చేశారు. వాస్తవం, పోలీసుల విచారణలో అతను ఎటువంటి మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని తేలింది. అసలైన కారణం, పని ప్రదేశంలో అతని ప్రమోషన్ విషయంలో తోటి ఉద్యోగులతో ఏర్పడిన విభేదాలే అని తెలిసింది. షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం. అదే సమయంలో బంగ్లాదేశ్లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ దుండగుల చేతిలో గాయపడి మరణించాడు. దీంతో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడికి భారత్ సంబంధం ఉందని కొందరు తప్పుడు ప్రచారాలు చేయడంతో భారత్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. పర్యవసానాలు: భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు. ఈ సంఘటనల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ బంగ్లాదేశ్లో తన వీసా సేవలను నిలిపివేసింది. ప్రతిగా బంగ్లాదేశ్ కూడా ఢిల్లీలో తన సేవలను ఆపేసింది. దాడులు: రాజ్షాహీలోని ఇండియన్ కాన్సులేట్పై మరియు ప్రముఖ వార్తాపత్రికలైన ది డైలీ స్టార్ మరియు ప్రథమ్ ఆలో కార్యాలయాలపై దాడులు జరిగాయి. ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం ఉంది మరియు 2026 ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్నాయి. ధ్రువ్ రాతి తన వీడియోలో బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత మరియు పెరుగుతున్న తీవ్రవాద ధోరణులపై విశ్లేషణ చేశారు. ఆ వీడియోలోని ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. మతోన్మాదం మరియు తప్పుడు ఆరోపణలు. దీపుచంద్రదాస్ హత్య కేవలం ప్రమోషన్ విషయంలో వచ్చిన గొడవను మతదూషణ, బ్లాస్ఫెమీగా చిత్రీకరించి ఒక గుంపు దీపుచంద్రదాస్ను కొట్టి చంపడాన్ని ధ్రువ్ ఖండించారు. పోలీసులు విచారణలో అతను ఏ తప్పు చేయలేదని తేల్చారు, కానీ అప్పటికే ప్రాణం పోయింది. ఇది బంగ్లాదేశ్లో పెరిగిపోతున్న మోబ్ కల్చర్, గుంపు దాడులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2. రాజకీయ మార్పులు మరియు తీవ్రవాదం. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని విశ్లేషించారు. జైలులో ఉన్న తీవ్రవాదులను విడుదల చేయడం మరియు అతివాద సంస్థలు, ఉదాహరణకు హిజ్బ్ ఉత్ తహ్రీర్, బహిరంగంగా సమావేశాలు నిర్వహించడం ఆ దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. 3. భారత్ వ్యతిరేక సెంటిమెంట్. బంగ్లాదేశ్లో ప్రతి చిన్న సమస్యకు భారత్ను నిందించే ధోరణి పెరిగిందని ఆయన వివరించారు. రాజ్షాహీలోని భారత కాన్సులేట్పై దాడి మరియు భారతీయ మీడియాపై అక్కడి ప్రభుత్వం చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావించారు.